బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మూర్ఖులు వాళ్ళంత దేశద్రోహులు నాడు లేరు నేడు లేరు. సో అట్లాంటి మూర్ఖులు మేము దేశభక్తులం అని చెప్తూ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల మీద బురద జల్లుతూ చూడండి, ఈ రోజైనా ఆ రోజైనా అంటే 1947 కంటే ముందు బ్రిటిషర్స్ తో పోరాడిన వారు ఎవరు, ఈ రోజు బ్రిటిష్ వారు వదిలేసినటువంటి వారి వారసత్వంగా ఉన్న బ్రిటిష్ జనతా పార్టీతో పోరాడుతున్న వాళ్ళు ఎవరు? ఆనాడు కాంగ్రెస్. సో ఈనాడు కాంగ్రెస్, ఆనాడు కమ్యూనిస్టులు, ఈనాడు కమ్యూనిస్టులు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు. వీరికి కమ్యూనిజం అనే భావజాలం అర్థం కాని మూర్ఖులు కమ్యూనిజం గురించి విమర్శిస్తున్నారు అంటే ఎంత భావదారిద్ర్యంగా ఉన్నారో అర్థం చేసుకోండి. మగధా న్యూస్ అని పెట్టుకుంది అవుతావు, ఆంధ్రప్రదేశ్ చెందింది. ఈ ఆంధ్రప్రదేశ్ చెందిన తెలంగాణలో ఏం పనో నాకు అర్థమై సావది. ఎందుకు అందరినీ కాల్చుకుంటారు? ఎందుకు పొండమ్మా ప్రియా చౌదరి గారు, మగధా ఎస్ఎస్ ఈమె సినిమాకి సంబంధించిన వాళ్ళు, మీ టీవీ డబ్బాలు ఊరుకోండి ఆంధ్రప్రదేశ్ పోయి ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? చరిత్ర చెప్పండి రా. మౌనిక వంకర అనేది ఒకటి చెప్పండి. ఎక్కడ బీజేపీకి సంబంధించిన మాతృ సంస్థలు గాని బీజేపీ 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? కాంగ్రెస్ ఆనాడు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంది, ఈనాడు అదే పేరుంది. మిగతా ఏ పార్టీలైనా దాదాపుగా అది స్థాపించినప్పుడు ఏ పేర్లు ఉన్నాయి అవే ఉన్నాయి. బీజేపీకి 4 సార్లు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది చెప్తారా ఈ మూర్ఖులు? ఎప్పుడు చేసినా దరిద్రం చేయడము, నాశనం చేయడము, ఆ చెడ్డ పేరు నుంచి బయటకు రావడానికి కొత్త సంస్థ పెట్టడం. అవునా కాదా? బీజేపీకి చెందిన మాతృ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్ గాని, హిందూ మహాసభ గాని, లేకపోతే భారతీయ జనసంఘ్ గాని ఏనాడు బ్రిటిష్ వారితో పోరాడిన ఒక ఫోటో గాని ఒక వీడియో గాని తీసుకురండి దయచేసి. గోల్వాల్కర్ తెస్తారా, హెడ్గేవాకర్ తెస్తారా, ఇంకో తొక్కల కారు తెస్తారా? తీసుకురండి రా. ఒక్కసారి పోరాడింది ఎవరైతే దేశం కోసం, స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి భారతీయ ప్రజలందరి బానిస బతుకుల్లో అలవాటైన వారికి స్వతంత్రం యొక్క గొప్పతనం ఏంది అని బ్రిటిష్ వారి సంఖ్యలలో బాధపడుతూ నలుగుతున్నటువంటి భారతీయులని దక్షిణాఫ్రికాలో ఆ సంఖ్యల నుంచి విడిపించినటువంటి మహనీయుడు, అదే స్ఫూర్తితో భారతదేశంకి వచ్చి అదే యొక్క ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారితో పోరాటం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భగత్ సింగ్ గారు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఎంతో మందికి స్ఫూర్తిగా, నేటికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు. ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు, ప్రపంచమంతా ఆయన యొక్క విగ్రహాలు పెట్టి ఆయన స్ఫూర్తిని పొందుతున్నారు. నల్ల జాతీయుల యొక్క కావాల్సినటువంటి ఈక్వాలిటీ కోసం మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఒబామా గారు, ఐఫోన్ స్థాపించినటువంటి స్టీవ్ జాబ్స్ గారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నాడు నిలిచిండు, ఈనాడు నిలిచిండు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు, వారి ఆశయాలు సేమ్ థింగ్. బుద్ధ భగవానుడు వాళ్ళు చెప్పింది ఏనాడు మాయలు చెప్పలేదు, మంత్రాలు చెప్పలేదు, నువ్వేం కష్టపడకుండా ఆకాశం నుంచి ఒకటి వస్తుందని చెప్పలేదు, స్వర్గం చెప్పలేదు, నరకం చెప్పలేదు. ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకండ్రా, అహింసతో బతకండ్రా, విలువలతో బతకండ్రా అని చెప్పిండ్రు మహనీయులు. పోరాడిన వారి మీద బుద్ధలేటువంటి నీచులు ఒక మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు మీరెట్లా దేశభక్తులు అవుతారా? మహాత్మా గాంధీ ఆయన ఏమి స్వార్థం చేసిండు, ఏమి లాభం అనుభవించిండు, ఆయన పిల్లలు ఇవాళ ఏడున్నారో తెలియదు. ఆయన తన పిల్లలకు గాని తనకు గాని ఒక పదవి అడిగిండా? ఎన్నేళ్లు జైలు జీవితం గడిపిండు? ఈ యొక్క హిందూ మహాసభోడు ఎన్నేళ్లు జైలు జీవితం గడిపిండు? బ్రిటిష్ వారి కింద ఆర్మీ కింద పనిచేసిన వాళ్ళు ఎవరు? బ్రిటిష్ వారికి ఉడిగం చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళ శత్రువులు కాదు, ముస్లింలు శత్రువులు. ఎందుకు శత్రువులు ముస్లింలు రాకముందు, భారతదేశంకి రాకముందు ఈ బ్రాహ్మణి ఆధిపత్యము బ్రహ్మాండంగా కొనసాగింది భారతదేశంలో. పరిపాలించేవాడేమోరా క్షత్రియుడు, వాడిని ముందర నిలబెట్టి ఇక రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా వీని గుళ్ళ దాచిపెట్టుకున్నాడు ఈ బ్రాహ్మణుడు. వీడు చెయ్యని అరాచకం లేదు బ్రిటిష్ వాడు రాకముందు. అసలు వీడి ఈ దేశపోడే కాదు, బుద్ధ దేశాన్ని, హిందూ దేశాన్ని ఆర్యుల చెత్త బుల్డోజ్ చేసి నీ మీద ఎత్తుకొని 13వ శతాబ్దం దాకా బుద్ధిజం వర్ధిల్ల మారినటువంటి భారతదేశంలో ఇలా బుద్ధుని ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని నాది అని చెప్పుకుంటే నీది అయిపోతుందా? భారతదేశంలో గుర్రాలు లేవు, భారతదేశంలో అగ్ని మొక్కే కల్చర్ లేదు, నీ యజ్ఞం లేదు, యాగం లేదు. అవన్నీ నీ అవస్థలు ఉన్నాయి, నీ జొరాస్ట్రియన్లు ఉన్నాయి, నీ పర్షియాలు ఉన్నాయి. ఆ చెత్త మాకెందుకురా అయ్యా? మేము శాంతి కాముకులము, శ్రమను నమ్ముకున్న వాళ్ళము, బుద్ధిజీవులము. అట్లాంటిది హింస అనేది నీకు చాలా అలవోకగా చేస్తున్నావు. భారతదేశంలో ఇక్కడున్న మూలవాసులకు అది లేదు. శాంతి కాముకులు ఎంత మూర్ఖులు రా మీరు. అంటే ఒక ఎథిక్స్, మోరల్స్ ఉండవా? మనుషులకి విలువలు ఉండవా? ఏది పడితే అది మాట్లాడతామా? కమ్యూనిజాన్ని విమర్శించే స్థాయికి దిగజారినరా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిజం? కమ్యూనిటీ. ఈ సంపద నది గాని
లేకపోతే భూమి గాని లేకపోతే ట్యాక్స్ డబ్బులు గాని అందరివి అనడం నేరం. కమ్యూనిజం అది నేరమా? అంబానీయే అంటే కరెక్ట్, అదానియే అంటే కరెక్ట్, పిల్లలు లేనటువంటి భార్యని 3 నెలలకు వదిలేసిన మోడీ అంటే కరెక్ట్, ఈ దేశ ప్రజలందరి అంటే భారతమాత బిడ్డలందరి అంటే తప్పు. భారత్ మాతకి జయ అంటే గాని భారతమాత బిడ్డలకి అందొద్దు. అంబానీకి అదానికి అందాలే. ఇది నీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించడమా? ఏమి సంస్కారం రా? నువ్వు హిందూ రాజు అంటున్నావు కదా, హిందూ రాజ్యం అంటున్నావు కదా. హిందూ రాజుల కాలంలో హిందువులు సుఖ సంతోషాలతో బతికారా? నాడు నేడు నీ సనాతన చెత్తలో హిందువులు సుఖశాంతులతో బతికారా? 99% హిందువులు ప్రతిరోజు బాధపడుతూ బతికారా? నీ మనుధర్మ శాస్త్రం అనే చెత్త పుస్తకం తీయి. ఏముంది? 99% హిందువులు ఎలాంటి బేసిక్ ఫెసిలిటీస్ కి అర్హులు కాదు, విద్యకు అర్హులు కాదు. అర్థమైందా? ఒక అరుగు మీద కూర్చుండే అర్హత లేదు, ఎలాంటి ఇల్లు కొనుక్కునే అర్హత లేదు, భూమి కొనుక్కునే అర్హత లేదు. ఇది నీ సనాతన చెత్త. దీన్ని మేము పాటించాలి. నీ ఆధిపత్యం కోసం రాసుకున్న చెత్తని మా మీద రుద్దుతా అంటే మాకు ఎవ్వరికి అర్థం కావద్దని నీ యొక్క పరిచయాన్ని తెచ్చిన సంస్కృతంలో చెప్తావు. ఎందుకు తెలుగు లేపో? వాడు ఓడో ఎక్కడో హీబ్రూలో ఉన్నటువంటి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తుంటాడు ఓడో పాస్టర్ గాడు. ఆడోడో అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఎడారి దేశాల్లో ఉన్నటువంటి వాడి ఖురాన్ని తీసుకొచ్చి వాడి తెలుగులో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే వాడి లోపల చెత్త లేదు. వాని లోపల ఏ మతం చెప్పినా వాడి తల్లిని ప్రేమించు, అందరిని గౌరవించు, అందరికి చెందేటట్టు చేయి, అందరం సౌభ్రాతృతంగా ఉందాం చెప్పిన వాళ్ళు. ఏ కులపోడైనా ధనవంతుడైనా పేదవాడైనా పక్కకు కూర్చుంటున్నారు. ఎవడైనా ఇమాం అవుతున్నాడు, ఎవడైనా పాస్టర్ అవుతుండు. నీ సనాతన చెత్తల బ్రాహ్మణుడు తప్ప వేరే కులం వాడు 99% మంది కాలేరు. ఇది నీ సనాతనం అంగీకరించాలి. లేకపోతే నేను హిందూ ద్రోహిని, దేశ ద్రోహిని. ఎవడివిరా నువ్వు? పర్షాకి వెళ్ళిపో. ఎక్కువ చెత్త మా మీద రుద్దుతున్నాడు వాడు, మమ్మల్ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు వాడు. మీరు దేశభక్తులు అంట చూపెట్టండి రా. గాంధీ గారిని చూపెడతాం, నెహ్రూ గారిని చూపెడతాం, భగత్ సింగ్ గారిని చూపెడతాం, సుభాష్ చంద్రబోస్ గారిని చూపెడతాం, ఇంకా అనేక మంది మహనీయులను చూపెడతాం, బాలగంగాధర్ తిలక్ గారిని చూపెడతాం. వీళ్ళంతా ఎవర్రా? నువ్వు చెప్తున్న వందే మాతరం అనే కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టిన వాళ్ళెవరు? అఖిల భారత కాంగ్రెస్ లో అతివాదులు మితవాదులు ఉండేనా లేదా? అతివాదులు తీసుకొచ్చింది కాదా ఇది? బీజేపీ వాడు ఏం చేశాడు? ఆ యొక్క థాయిలాండ్ ని ఏదేదో దేశాలను కలిపి అఖండ భారత్ అంటున్నావు కదా, మరి తీసుకురారా. ఎవడాపినరా? ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ. తీసుకురా. దేశాన్ని 2 ముక్కలు చేయమన్నా 2 నేషన్ థియరీ కింద దేశాన్ని ముక్కలు చేసి ముస్లింలకు దేశం, ఈ హిందువులకు దేశం అని చెప్పినోడవాడు మీరు కాదా? హిందూ మాసవాడు కాదా? ఆర్ఎస్ఎస్ వాడు కాదా? ఒక ఎథిక్స్ ఉండవు, ఒక మోరల్స్ ఉండవు, ఒక నిజం మాట్లాడుండదు. ఎంతసేపు కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద బురద వెళ్తే 12 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి వాని మీద బురదాలతో ఏమొస్తుందిరా? ఏ రోజైతే భారతదేశంలో ముస్లింస్ వచ్చారో 11వ శతాబ్దం నుంచి, అప్పటి నుంచి మీకు మీ యొక్క ఆధిపత్యం తగ్గింది. అది మీకు నచ్చట్లేదు, అందుకని కాసుక తింటున్నారు. ఎంత మూర్ఖులు రా! కొంచెమన్నా ఉంటది మనిషి అన్నాక. ఎంత దొంగ అయినా, ఎంత క్రిమినల్ అయినా మన తల్లిని ప్రేమిస్తాడు అంటారు. సో అట్లా కూడా లేదారా మీకు? చెప్ప మగధా న్యూస్ ఆమె ఎస్ఎస్ లక్ష్మి అని పెట్టుకున్నావు కదా. సావర్కర్ ఏం బీకిండో చెప్పు తల్లి. గాంధీ గారు ఏం చేసిందో చెప్తాము, నెహ్రూ గారు ఏం చేసిందో చెప్తాము. నెహ్రూ గారు బారిస్టర్ అయినా గానీ ఆయన లా ప్రాక్టీస్ చేయలే. ఆయన జీవితాంతం స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. 1929లో లాహోర్ లో రావి నది ఒడ్డున ఆయన జాతీయ జెండాను ఎగిరేసిండు. ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి మీద జెండా ఎగిరేయాలని చెప్పిండు. స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. గాంధీ గారు ఒకానొక స్థాయిలో ఐర్లాండ్ కి ఇచ్చినట్టు, కెనడాకి ఇచ్చినట్టు మేము కీ పొజిషన్స్ మేమే పెట్టుకుంటాము, కానీ మీరు పరిపాలించుకోండి అని స్వయం పరిపాలన అని చెప్పి, హోమ్ రూల్ అని చెప్పి ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే నెహ్రూ గారు మీ ఊసు ఉండొద్దు, జాడ ఉండొద్దు అని చెప్పి పూర్ణ స్వరాజ్యం కావాలి, పూర్ణ స్వతంత్రం కావాలని పోరాటం చేసిండు. అర్థమైందా? బురద వెళ్ళడం ఈజీ. ఇవాళ మనతో పాటు స్వతంత్రం వచ్చిన బంగ్లాదేశ్ ఏడుంది, మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ ఏడుంది, మన పక్క రాజ్యాలు శ్రీలంక ఏడుంది, నేపాల్ ఏడుంది, ఇంకా అనేక కామన్వెల్త్ దేశాలు ఏడున్నాయి. ఇలా భారతదేశం అగ్ర దేశాలతో పోటీ పడే స్థాయికి ఎవరు తెచ్చిర్రమ్మా? మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ కి, మనకున్న జనాభాకి మసూచి లేకుండా చేసింది ఎవరు? పోలియో లేకుండా చేసింది ఎవరు? అంటురోగాలు లేకుండా చేసింది ఎవరు? ప్లేగు వ్యాధి లేకుండా చేసింది ఎవరు? అర్థమైందా? రోదేశీలోకి మొదటి వ్యక్తిని పంపించింది ఎవరు? భారతదేశాన్ని కంప్యూటరీకరణ చేసింది ఎవరు? భారతదేశానికి టెక్నాలజీ తెచ్చింది ఎవరు? మోడీయా? అన్పడ్ గవారా? ఇన్ని దేశాలు తిరిగిండు. వాని అంబానీ కోసం, అదాని కోసం, కాంట్రాక్ట్ల కోసం పోయిండు. కానీ భారతదేశం తెచ్చిన ఒక్క డీల్ చెప్పండి మోడీ చేసింది? పోతాడు, అగ్గులు ఇస్తాడు. అగ్గుల కోసం కాదు కదా, యు మేక్ ఎ డీల్ కదా. ఎవరి ట్యాక్స్ డబ్బులతో పోతున్నావు? ఎవరు కడుతున్నారు పెట్రోల్ ట్యాక్స్? ఏవి వాటికి లెక్కేది? మతం ఎందుకు వస్తుందిరా ప్రతిసారి? భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లింకి, ప్రతి క్రిస్టియన్ కి, ప్రతి పార్సీకి, సిక్కుకి అందరికి వాడు ప్రధాని కదా. అందరు ట్యాక్సులు కడుతారు కదా, అందరు భారత రాజ్యాంగాన్ని పాటిస్తారు కదా. అన్నదమ్ముల కొట్లాట బ్రిటిష్ వాడు స్టార్ట్ చేసినది. వాడు ఎందుకు స్టార్ట్ చేసిండు? 1905లో బెంగాల్ విభజించిండాడు లార్డ్ కర్జన్ అంటాడు. ఎందుకు విభజించిండు?
వీళ్ళిద్దరు కలిసి నాతో పోరాటం చేస్తే నేను ఈ దేశంలో ఉండలేను, దోచుకోలేనని చెప్పి వాడు హిందూ ముస్లిం గొడవ పెట్టిండు. దాన్ని క్యారీ చేస్తుంది ఎవడ్రా? వానికి బ్రిటిష్ వానికి ఊడిగం చేసినా, బ్రిటిష్ వానికి సంఖ నాకినా, ఐఎమ్ యువర్ ఒబీడియంట్ అండ్ సర్వెంట్ అని చెప్పి మెర్సీ పిటిషన్ పెట్టినా ఎవడ్రా వాడు? కాదని సావర్కర్ కాదా? వాడు బీఫ్ తినేవాడు కాదా? వాడు నాస్తికుడు కాదా? వాడు రాసిన పుస్తకంలోనే ఉంది కదా, మేము సొంతంగా చెప్తలేం కదా. వాడు దేశద్రోహి, వాడు దేశభక్తుడు ఎట్లా అవుతారా? వాడు ఎప్పుడు కత్తి పట్టాడు, వాడు వేరే వాళ్ళతోడు పట్టిస్తాడు. మహాత్మా గాంధీ చంపకండి ముందు గాడ్సే అనేటోడు, ఇంకోడు బడిగే అనేటోడు 120 కలిసేసి వచ్చి ఎవడు ఢిల్లీలో ఎవడు కర్ణాటక ప్లేస్ లో ఎవడు గన్నిస్తాడు అవన్నీ చెప్పింది ఎవడు? సావర్కర్ కాదా? ఆ 9 మందిని విచారణ చేస్తే అందులో వానికి సహకరించింది, వానితో పోయి కూర్చున్నది ఎవడు? వీడు కాదా? కాకపోతే లాస్ట్ లో వీని మీద డైరెక్ట్ గా మనకి ఎవిడెన్స్ లేదు, వాని పేరును తొలగించారు చివర్లో. హీ వాజ్ నాట్ అక్యూజ్డ్.